వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈక్వేషన్స్ రోజు రోజుకి మారుతున్నాయి. ఓవైపు అనేక సర్వేలు తెర మీదకి వస్తున్నాయి. మరోవైపు పార్టీలన్నీ కూడా ప్రధానంగా ఇవాళ పొత్తులో భాగంగా అభ్యర్థులు కన్ఫర్మ్ చేసుకొని ప్రచారాల్లో హోరెత్తిస్తున్నాయి. హై వోల్టేజ్ పాలిటిక్స్ ఏపీలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చంద్రబాబు, జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, బీజేపీ అధినేతగా ఉన్నటువంటి పురంధేశ్వరి పెద్ద ఎత్తున రోజుకు 2-3 సభలతోటి ప్రజలు పెద్ద ఎత్తున ఆ సభలకు వస్తున్నటువంటి విశేష ఆదరణ ఓవైపు కనిపిస్తోంది. మరోవైపు సీఎం జగన్ సిద్ధం పేరుతో సభలు ఇప్పటికే సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో మేమంతా సిద్ధం అంటూ కూడా బస్సు యాత్రలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో కొంతమంది ఏపీకి సంబంధించినటువంటి మూడ్ అంచనా వేయడంలో కొంత పూర్తి స్థాయిలో భిన్నంగా కనిపిస్తోంది వాతావరణం. కొందరేమో వారు వన్ సైడ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు వాదన అయితే, మరికొందరేమో అంత ఈజీగా చెప్పేటట్టుగా లేదు, కేవలం 50-50 ఛాన్సెస్ ఇద్దరికి అలానే టైట్ ఫైట్ కనిపిస్తుంది అనే వాదనలు కూడా ప్రముఖంగా తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సో ఇవాళ అభ్యర్థులు కన్ఫర్మ్ అయిపోయారు. ఓవైపు వైసీపీ నుంచి అట్లాగే కూటమి అభ్యర్థులు, మరోవైపు ఖచ్చితంగా మోడీ లాంటి వాళ్ళు కూడా వచ్చి విశాఖ కేంద్రంగానే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని ఆదరించాలి, మరోవైపు ఖచ్చితంగా అండగా ఉంటా అంటూ కూడా హామీలు ఇస్తున్నారు. మరోవైపు సూపర్ 6 పేరుతో చంద్రబాబు నాయుడు అండ్ కూటమి దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. జగన్ కూడా ఆయనకు సంబంధించిన నవరత్నాలు, మరోవైపు మేనిఫెస్టో విడుదల పైన కొంత ఇరు పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. మరోవైపు 10 అంశాలు ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది, నిజంగానే ఏ పార్టీ కూటమి అధికారంలోకి రాబోతుందో, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుందా, ఏపీ కింగ్ ఎవరు అనేది మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే రవీంద్రబాబు గారు. ఏంటి సార్, ఇవాళ మనం గతంలో ఒక వీడియో చేసుకున్నాం, గతంలో కూడా అప్పట్లో మూడ్ ఎట్లా ఉందని ఒక అంశాలని తెర మీద తీసుకొచ్చినాం, ప్రజలకు చెప్పినాం. సో ఈ సందర్భంలో ఇప్పుడున్నటువంటి మూడ్ ఏ విధంగా ఉందని మీరు ఎట్లా చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలు జరిగి మొన్న April 11కి 5 years అయింది. ఇప్పుడు ఎలక్షన్ మూడ్ ఫుల్ స్వింగ్లో ఉంది. అన్ని పార్టీల వాళ్ళు బాగా ప్రచారానికి ముమ్మరంగా చేసుకుంటున్నారు. పరిస్థితిని మనం గతంలో విశ్లేషణ చేసుకున్న దానికి ఇప్పుడు మరొకసారి పరిస్థితి విశ్లేషించుకుంటే వారు వన్ సైడ్ అయితే లేదు ఆంధ్రప్రదేశ్లో. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మొదట్లో కొంతమంది సర్వేల పేరుతో రకరకాల రోజుకు ఒక పెయిడ్ సర్వేస్ వస్తూ ఉన్నాయి, ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సర్వేలను పక్కన పెడితే మనం 3 రియల్గా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు పరిపాలించిన తర్వాత జగన్ గారికి ఒక్క అవకాశం ఇవ్వమన్నప్పుడు ప్రజలు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చి 5 సంవత్సరాల పరిపాలన చూశారు. అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటి? యంగ్ పొలిటీషియన్ వచ్చారు, యంగ్ జనరేషను, ఎంప్లాయ్మెంటు, ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి, ప్రాజెక్ట్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ అవుతుంది అన్న ఒక ఆశతోటి జనం అందరూ ఓట్లేశారు. ఈరోజు జరిగిన పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి మనం మూడు ఎలా ఉందని ఒకసారి చూసినట్టయితే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన పరిస్థితి దాఖలాలు ఎక్కడ లేవు. 1 by 1 సెగ్మెంట్ అందరూ కూడా జగన్కి దూరంగా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రియలిస్టిక్గా నేను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను. నిష్పక్షపాతంగా విశ్లేషణ మనం ప్రజల్లో ఉన్నటువంటి మూడుని నిష్పక్షపాతంగా విశ్లేషణ ఒక్కసారి ప్రజల మూడు ఎలా ఉందని గమనించినట్టయితే యూత్, యంగ్ జనరేషన్ ఓటర్ సంఖ్య ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు న్యూగా ఎన్రోల్మెంట్ అయిన ఓటర్ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అతి ప్రతిష్టాత్మకమైన కుప్పం నియోజకవర్గం చూసుకున్నట్టయితే 18,000 మంది 18,000 న్యూ ఓటర్స్ ఎన్రోల్ అయ్యారు, యంగ్ జనరేషన్. ఇంకొక ఎగ్జాంపుల్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, వైజాగ్ వెస్ట్ చూసుకున్నట్టయితే 32,000 యంగ్ జనరేషన్ ఓటర్స్ ఎన్రోల్ అయ్యారు. ఈ యంగ్ సెగ్మెంట్ జనరేషన్లో ఓటర్స్ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో, యూత్ ఎక్కువ జనరేషను, న్యూలీ ఎన్రోల్డ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్కి దూరంగా జరిగిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళు కూటమి వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. యూత్ ఒక్కసారి ఓటర్ గనక మొగ్గు చూపితే ఏ పార్టీకైనా యువత ప్రధానమైన భూమిక పోషిస్తారు. అందరికంటే కూడా మేజర్ ఇంపాక్ట్ యూత్ ఓటర్స్, యంగ్ జనరేషన్ ఓటర్స్ ఎక్కువ ప్రభావితం చూపిస్తారు ఏ ఎలక్షన్ లోనైనా. ఈ సెగ్మెంట్ అంతా ఓటర్స్ జగన్ నుంచి దూరంగా జరిగి కూటమి వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి. దీనికి కారణం ఏమంటారు? ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్న కారణం ఏమన్నా యూత్ మొగ్గు చూపుతారు, లేకుంటే ఇంకేమన్నా? ఇందులో రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు, ఇండస్ట్రియల్ గ్రోత్ లేదు, తర్వాత సంపద సృష్టించి సంపదను పంచే కార్యక్రమం జరగలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్టయితే అధ్వానం అయిపోయింది, ఎంప్లాయ్మెంట్ పూర్తిగా కనుమరుగైపోయింది. ఈ మొత్తం అన్నీ చూసుకున్నట్టయితే యువత యాస్పిరేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా కనుమరుగైపోవటం వల్ల, పవన్ కళ్యాణ్కి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండటం వల్ల, చంద్రబాబు నాయుడు ఏదైనా డెవలప్ చేయగలడు, ఆయనకు ఒక విజన్ ఉంది, మిషన్ ఉంది, ఆలోచన ఉంది, ఆల్రెడీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన బెస్ట్
అని యువత నమ్మే పరిస్థితి రావటం వల్ల ఈ సెగ్మెంట్ ఓటు అటు జరిగింది. వ్యవసాయ రంగంలో డెవలప్మెంట్ లేదు. సో వ్యవసాయులు ఇటు మూవ్ అయిపోయారు. ఏ సెగ్మెంట్ ఆఫ్ ద పీపుల్ చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్ గవర్నమెంట్కి దూరంగా ఈ కూటమి వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గతంలో డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయలసీమ చూసినట్టయితే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం 12,000 కోట్లు రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14th నుంచి 19th వరకు ఖర్చు పెట్టారు. జగన్ గారి 5 years గడిచిన సంవత్సరాల్లో ఒక రాయలసీమలోనే 2,000 కోట్లు ఖర్చు పెట్టారు ప్రాజెక్ట్స్కి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేవు, రైతులు అధ్వానం అయిపోయారు. ఖర్చు పెట్టాను అనే దానికంటే కూడా ఏం గ్రౌండ్ అయింది కూడా ఇంపార్టెంట్ కదా. అందుకే ఖర్చు లేకపోవటం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకపోవటం వల్ల యూత్ కానీ ఈ వ్యవసాయదారులు కానీ ఏ సెగ్మెంట్ చూసుకున్నా కూడా డెవలప్మెంట్ లేకుండా ఓన్లీ స్కీమ్స్ రూపంలో ఇంటింటికి డబ్బు పంచుతూ ఉంటే యువతని అన్ని వర్గాల వాళ్ళని సోమరులుగా తయారు చేయటం వల్ల యువత బానిసలు అయిపోతున్నారు, వేరే రకంగా డైవర్ట్ అయిపోతున్నారు, సోమరులుగా తయారైపోతున్నారు. అది రియలైజేషన్ వచ్చింది ఓటర్స్లో. దానివల్ల ఆ సెగ్మెంట్ మొత్తం దూరం అయ్యారు. ఇంకో ప్రధానంగా పోషించినట్టయితే ఏ గవర్నమెంట్కైనా ఎలక్షన్లో గెలుపొందాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రధానమైన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ ఎక్కువగా సెగ్మెంట్ ఏదైతే ఉందో ల్యాక్స్ ఆఫ్ ఓటర్స్ ఉంటారు. వాళ్ళు గనక డెసిషన్ తీసుకుంటే ఏ గవర్నమెంట్ అయినా గెలిచే పరిస్థితి ఉండదు. మనం తెలంగాణ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, ఈ మధ్య జరిగిన ఎలక్షన్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకోండి, టీచర్స్ సెగ్మెంట్ కావచ్చు, ఇంకా అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, కార్పొరేట్ ఎంప్లాయీస్ కావచ్చు, అన్ని ఎంప్లాయీస్ జగన్కి దూరంగా వెళ్ళిపోయారు. అక్కడ కారణం ఏ ఒక్క ఎంప్లాయీకి కూడా 1st తారీఖున జీతం రాకపోతే దాని ప్రభావం ఎంప్లాయీ మీద ఉంటుంది. నువ్వు ఇచ్చే జీతం ఏదో 1st తారీఖున ఇస్తే దాని సాటిస్ఫాక్షన్ వేరు, దాని పర్పస్ వేరు, దాని ఫీల్ వేరు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఫస్ట్ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పిఆర్సీ లేదు, పెండింగ్ ఉంది. పెండింగ్ ఉంది కదా, ఆర్టీసీ అంశం కూడా అట్లాగే ఉంది, అన్ని పెండింగే ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఎంప్లాయీస్ మొత్తం దూరంగా వెళ్ళిపోవటం మేజర్ ఇంపాక్ట్ దాని మీద పడుతుంది. సిపిఎస్ ఒకటి ఫెయిల్యూర్, ప్రామిస్ చేశారు ఇవ్వలేదు, పిఆర్సీ ప్రామిస్ చేశారు ఇవ్వలేదు, ఫస్ట్కి జీతాలు రావట్లేదు. ఇవన్నిటి కూడా ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున ల్యాక్స్ ఆఫ్ ఓటర్స్ ఉండటం వల్ల దాని మీద ప్రభావం చూపుతుంది. ఇంకా మిగిలిన ఓటర్ సెగ్మెంట్ ఎక్కడ ఉంది? మొత్తం మీద మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ 3 చూసినట్టయితే జగన్ నుంచి కొద్దిగా దూరంగా జరిగి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి రియలిస్టిక్గా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇక్కడ ఇంకొక ప్రధాన ఒక చర్చ జరుగుతుందంటే వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ఫుల్ మోడల్గా తెలంగాణ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితికి ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. కానీ అక్కడ కూడా ఇదే వాలంటీర్లు వైసీపీ కొంత వాళ్ళు దాని మీద డిపెండ్ అవ్వటం, వాళ్ళు కూడా కొంత దూరం అవుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ మీద కొంత తాయిలాలు ప్రకటించడం, అంటే ఎవరు ఓన్ చేసుకుంటున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది భారతదేశంలోనే ఒక వినూత్నమైన ఐడియా. ప్రశాంత్ కిషోర్ గారు అడ్వైస్ తోటి ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేశారు, బాగా సక్సెస్ అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ గుర్తు చేస్తారు. ఇదే ప్రశాంత్ కిషోర్ ఇవాళ జగన్ ఓడిపోతాడు, ఆయన లీడర్ గా ఎదగట్లేదు, ప్రొవైడర్ గా ఉన్నాడు. అదే నేను ఇప్పటిదాకా మాట్లాడింది, ఆయన ప్రొవైడ్ చేస్తున్నాడు, ప్రొవైడర్ నుంచి లీడర్ గా ఎదగలేకపోతున్నాడు అనేది ప్రశాంత్ కిషోర్ ఆలోచన. దాన్ని నేను ఏకీభవిస్తున్నాను. నంబర్ 1. నంబర్ 2, ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఒక అద్భుతమైన వ్యవస్థ. జగన్ ఆలోచన ఏంటంటే వాలంటీర్స్ ని పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించుకొని, పార్టీకి ఓటర్స్కి అనుసంధానకర్తలుగా ఉపయోగించుకొని పార్టీ కార్యక్రమాలని వాళ్ళ ద్వారా అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక సృష్టించబడిన 2.36 lakhs ఆఫ్ వాలంటీర్స్ ఒకటి. రెండోది వాళ్ళకి ఇచ్చే శాలరీ 5,000 రూపీస్, అది గవర్నమెంట్ పే చేస్తుంది, కానీ వాడుకుంటుంది మాత్రం పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాలంటీర్స్ మీద ఫోకస్ ఎక్కువ పడింది. మొదట్లో పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ కొన్ని కావచ్చు వాలంటీర్కి అగ్నెస్ట్గా, తర్వాత సబ్సిక్వెంట్గా కూటమి వాళ్ళు చేసిన కామెంట్స్ కావచ్చు, వాలంటీర్స్ కొంతమంది దూరం జరిగారు. మళ్ళీ రిపీటెడ్గా లేటెస్ట్ సిచ్యువేషన్ మనం చూసుకున్నట్టయితే వాలంటీర్స్కి నేను 5,000 కాదు 10,000 ఇస్తానని చెప్పి ప్రస్తుత కూటమిలో ఉన్న వాళ్ళు ప్రామిస్ చేశారు. సో వాలంటీర్స్ మొత్తం కూడా గంపకొత్తగా జగన్ రెడ్డికి పడుతుందని లేదు, అందులో స్ప్లిట్ వచ్చింది, ఇటు సైడ్ మొగ్గు చూపుతున్నారు. ఆ వ్యవస్థ బలంగా ఉంది, దాన్ని స్ప్లిట్ చేసే కార్యక్రమంలో కూటమి వ్యూహాత్మకంగా కూటమి మూవ్ చేయడంలో సక్సెస్ అయింది. వాలంటీర్స్ అందరికీ వ్యతిరేకం కాదు, కొంతమంది ఆ పార్టీ కార్యకర్తలుగా పనిచేయొద్దు, ఇటువంటి వాటిల్లో ఉంటే మీకు నష్టం జరుగుతుంది, మీకు భవిష్యత్తులో చదువుకున్న వాళ్ళు ఉంటే మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, ఇది అట్రాక్ట్ అయ్యే అభినందించదగ్గ మాట. రెండోది శాలరీ పెంచుతాను, మూడోది కార్యకర్తలుగా పనిచేయకండి, న్యూట్రల్గా ఉండండి అని ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే 2.36 lakhs ఆఫ్ వాలంటీర్స్ అటు ఇటు కొంత మొగ్గు చూపితే ఎటైనా కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. సో వాలంటీర్స్ని రద్దు చేయటం లేదు,
వాలంటీర్స్ ఓటర్ ఇప్పుడు బేసిక్గా ప్రధానంగా ప్రభావం చూపే అంశం కనిపిస్తోంది. అది కూడా ఇప్పుడు స్లోగా ఈ రోజు కూడా వాలంటీర్స్ కొంతమంది రిజైన్ చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు, కొంతమంది వైఎస్ఆర్లో జాయిన్ అయ్యారు. ఈ మూమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో వాలంటీర్ వ్యవస్థ ఒక రకంగా కొంత అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ప్రభావం చూపే అది ఎట్లా స్ప్లిట్ అవుతుంది, ఏ పార్టీకి లబ్ధి అనేది కొంత పక్కన పెడితే చేరికల విషయం కూడా ప్రధానంగా ఇవాళ చాలా మంది చేరికలు వన్ సైడ్ గా టీడీపీకి వచ్చి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు సామాజిక ఈక్వేషన్స్ పరంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కూడా కొంత కండువాలు కప్పుతున్నటువంటి నియమం. ఇద్దరు పోటాపోటీ కనిపిస్తుంది చేరికలు. ఈ ఈక్వేషన్స్ ఎలక్షన్ మూమెంట్ లో చేరికలు జంపింగ్ జిల్లానీస్ ప్రతి ఎలక్షన్ లో ప్రతి స్టేట్ ఉంటారు. ఒకదానికే వే ఉండాలి కదా, ఇక్కడ ఇద్దరికి వే ఉంది. ఎందుకంటే టికెట్ రాని అభ్యర్థి నెగిటివ్ అవుతాడు, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు సహజంగానే వెళ్తారు. ఇక్కడ కూటమికి ఉన్న ప్రత్యేకమైన అడ్వాంటేజ్ పాయింట్ ఆఫ్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈ కాస్ట్ బేసిస్ ఈక్వేషన్, ఈ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో సోషల్ ఇంజనీరింగ్, అందులో వీళ్ళు కొంత సక్సెస్ అయ్యారు కూటమి. సోషల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకనామిక్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ వ్యూహాత్మకంగా ఈ కూటమి ఓటర్స్ని ఈ మధ్య కాలంలో అట్రాక్ట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది కూడా జగన్ కొంత డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది మనకి. మీరు జగన్ స్పీచెస్ ఈ మధ్య గమనించినట్టయితే ఆ స్పీచ్లో కూడా ఆయన భావం, బాడీ లాంగ్వేజ్ చూసినట్టయితే ఎంతసేపటికి మనకి ఆ టెన్షన్ కనిపిస్తూ ఉంది. ఆయనకి కూడా అంత వన్ సైడ్ లేదు అని ఫీలింగ్ కనిపిస్తూ ఉంది. ఓటమి భయం పట్టుకుంది అనేది ఆయన మీటింగ్స్లో మనం గమనించినట్టయితే, మనం బాడీ లాంగ్వేజ్ సెన్స్ చేసినట్టయితే ఆ ఓటమి భయం కొంత స్టార్ట్ అయింది. ఇదే పరిస్థితి మనం తెలంగాణలో ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పట్లో ఉన్న గవర్నమెంట్లో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఈ రెండోది, జగన్కి ఇంతకుముందు గెలవడానికి కారణం అప్పట్లో బీజేపీ కేంద్ర నాయకత్వం సహకరించింది. అప్పట్లో తెలంగాణ గవర్నమెంట్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సహకరించింది అన్ని విధాలుగా, ఏ విధంగా వీలైతే ఆ విధంగా. ఈ రోజు ఉన్న పరిస్థితి అక్కడ బీజేపీ సహకరించట్లేదు, పక్క స్టేట్ లో ఉన్న బీఆర్ఎస్ పతనం అయిపోయింది. కమ్యూనిటీ వైజ్ గా కూడా కొనసాగించారు అన్ని రకాల కూర్చొని మరి ఓటింగ్ అంతా కూడా అంటే శాయశక్తుల ఈయనకి సాధ్యమైనంత వరకు, శక్తి ఉన్నంత వరకు పక్క స్టేట్ లో ఉన్న టీఆర్ఎస్ అప్పట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది, సెంటర్ లో బీజేపీ సపోర్ట్ చేయగలిగింది. ఈ రెండు అంశాలు ఇప్పుడు ఈ రోజు ఉన్న ఎలక్షన్ లో పరిస్థితి లేదు. కానీ ఇక్కడ బీజేపీ విషయం తీసుకుంటే ప్రధానంగా బీజేపీ, జనసేన, టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ స్పష్టంగా కూటమి అభ్యర్థులకి జరిగే అవకాశం ఉందా, ట్రాన్స్ఫర్ అవుతుందా కాదా అనేది ప్రధానంగా. ఇప్పుడు ఈ ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో నాకు అనుమానం లేదు. ఎందుకు లేదని నేను చెప్తున్నాను అంటే, నా అబ్జర్వేషన్, అనాలిసిస్, అసెస్మెంట్ ఏంటంటే, కీన్గా మనం గమనించినట్టయితే బీజేపీని పక్కన పెడదాం, అది ఈ మధ్య కన్ఫర్మ్ అయింది. కానీ జనసేన, టీడీపీ కూటమి అలయన్స్లో వెళ్తున్నామని చెప్పి చాలా కాలం క్రితమే వీళ్ళు క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. ప్రజల్లో అది బాగా వెళ్ళింది. ఎప్పుడైతే ప్రజల్లో చాలా కాలం ముందుగానే జనసేన, టీడీపీ వెళ్తుంది అలయన్స్ అని వచ్చిందో, ఓటు ట్రాన్స్ఫర్కి ఇబ్బంది లేకుండానే వీళ్ళు ఆ కిందకి తీసుకెళ్ళగలిగారు వీళ్ళిద్దరు ఆలోచన విధానాన్ని. మూడోది, పొత్తు ఏదైతే ఉందో బీజేపీ, టీడీపీ, జనసేన, వీళ్ళందరి మోటో ఒకటే ఉంది, లక్ష్యం ఒకటే ఉంది, వైఎస్ఆర్సీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలనేది లక్ష్యం. స్ప్లిట్ అవ్వకూడదు, ఆ పార్టీ ఉండొద్దు అని ఒక కామన్ లక్ష్యం కోసం వీళ్ళు పనిచేస్తున్నప్పుడు, అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా జరిగే అవకాశం ఇప్పుడు కనిపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్లో. కానీ ఈ రాజకీయ అంశాలు పక్కన పెడితే ప్రధానంగా ఇవాళ ఎన్నికల పైన సోషల్ మీడియా ఇంపాక్ట్, మరొక అంశం సర్వేలు. ఇవాళ పూటకో సర్వే వస్తుంది, జాతీయ మీడియా కొన్ని సర్వేలు ఇస్తుంది. అందులో ఏ సర్వే నమ్మాలో ఏ సర్వే నమ్మొద్దో ప్రజలకు తెలియనటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి సర్వే సంస్థలేమో టీడీపీకి ఇస్తున్నాయి, జనసేనకి ఇస్తున్నాయి, 50-50 ఛాన్సెస్ కొన్ని ఇస్తున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో తాజాగా 2 రోజుల నుంచి ఒక సర్వే బాగా హల్చల్ అవుతా ఉంది, ఆత్మసాక్షి సర్వే. దాన్ని నాకు తెలిసి మీరు లిస్టు ఆ సర్వే చూసే ఉంటారు, మీడియాలో ప్రముఖంగా వస్తుంది. ఆ సర్వే చెప్తుంది ఏంటంటే 96 నుంచి 106 స్థానాలు వైసీపీకి వస్తుంది అనేది వాళ్ళ సర్వే యొక్క అంచనా. దాన్ని మీరు ఎట్లా ఒకసారి ఆ రిపోర్ట్ కూడా చూపించారు. ఇప్పుడు మీరు ఒక సర్వే గురించి చెప్పారు, దాని తర్వాత వచ్చిన సర్వే ఇండియన్ హెరాల్డ్ సర్వే, ఈ రోజు వచ్చింది ఐబీ సర్వే. సో రోజుకు ఒక సర్వే పేరుతో సర్వేస్ వస్తున్నాయి. ఆ సర్వేస్కి అసలు ప్రామాణికత ఏంటి, శాంటిటీ ఏంటి, దాని బేస్ ఏంటి, ఎంతవరకు నమ్మొచ్చు, అది పెయిడ్ సర్వేలా, ఒక్కొక్క సర్వే ఒక్కొక్క విధంగా ఈ రోజు పరిస్థితి ఫోకస్ చేస్తా ఉన్నారు. సర్వే రిపోర్ట్ విల్ గో త్రూ ఇట్. సో ఇది ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆత్మసాక్షి సర్వే. ఇది తాజాగానే 6వ తారీఖు మొన్న ఇచ్చినటువంటి సర్వే. సో వాళ్ళు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే, అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఫర్ పార్టీస్ 2.5 అన్డిసైడెడ్ ఓటర్స్ ఉన్నారు, 2% సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. వైఎస్ఆర్సీపీకి 48.75, టీడీపీ అలయన్స్ కి 46.7, అంటే ఆల్మోస్ట్ 2% పైన చేంజ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ వైసీపీకి, టీడీపీకి ఆల్మోస్ట్ 4% దగ్గర చేంజ్ కనిపిస్తుంది. మరొక అంశం ఇక్కడ ఏంటంటే, వైసీపీ
పార్టీకి 96 to 106 సీట్స్ వచ్చినాయి అంటున్నారు. టీడీపీ అలయన్స్ 63 to 16. ఇది కొంచెం నాకు నమ్మసక్యం. ఎందుకంటే ప్రజల మూడ్ కానీ లేకుంటే అక్కడ వస్తున్నటువంటి సభలకు వస్తున్నటువంటి ఆ క్రౌడ్ ఆదరణ చూస్తుంటే యాంటీ మూడ్ ఎక్కువ కనిపిస్తుంది. అక్కడ యాంటీ గవర్నమెంట్ మూడ్ ఎక్కువ కనిపిస్తుంది. ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేస్ మీద వ్యతిరేకత ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఉంది, ప్రజలు మార్పు కోరుతున్నారు, కూటమి మీద కొంత ఇది ఏర్పడింది, వీళ్ళు చేయగలరు ఒక అభిమానం భయంకరంగా ఏర్పడింది, కూటమి సైడ్ తిరిగేటట్టు ఏర్పడింది. ఈ పరిస్థితి ఇట్లా చూస్తుంటే ఈ సర్వేని మనం విమర్శించడం అని నా ఉద్దేశం కాదు, కానీ ఇది వాస్తవానికి చాలా దూరంగా ఉన్నదని అయితే ఖచ్చితంగా చెప్పగలను. కానీ ఇక్కడ ఇంకో అంశం కూడా ఉంది. మెయిన్ ఫ్యాక్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనే దాని మీద డివిజన్ ఆఫ్ ఓటర్స్ అమాంగ్ పార్టీస్ అండ్ క్యాస్ట్ బేసిస్ ఒకటి, ఇన్ఫ్లేషన్ ఒకటి, వాలంటరీ సిస్టమ్ అండ్ గ్రామ సచివాలయం సిస్టమ్, వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ అలియన్స్ ఆఫ్ టీడీపీ జనసేన అండ్ బీజేపీ, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, లా అండ్ ఆర్డర్. ఇవి ఈ 7 మెయిన్ ఫ్యాక్టర్స్ బోత్ వైసీపీ అండ్ టీడీపీ రెండింటిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఫ్యాక్టర్స్, కామన్ ఫ్యాక్టర్స్. ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఈ కాస్ట్ బేసిస్ రాజకీయాలు అనేది ఈ రోజు కొత్తగా ఈ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉద్భవించింది కాదు, మొదలైంది కాదు. అది సహజంగానే ప్రతి ఎలక్షన్ లో ప్రతి స్టేట్ లో ఈ తెలుగు స్టేట్స్ లో ఉన్న వ్యవహారం. ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఎప్పటికీ ఎలక్షన్ లో ప్రభావం చూపుతుంది. వాలంటరీ సిస్టమ్, గ్రామ సచివాలయం సిస్టమ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. అదొక ఆలోచన మంచిదే, కానీ అది డైవర్షన్ పక్కదారు పట్టడం అనేది ఈ కూటమి అభ్యర్థులు ఫోకస్ చేయగలుగుతున్నారు, చేస్తున్నారు. దానికి వ్యూహాలు రచించి వాళ్ళని స్పిట్ తీసుకొస్తున్నారు, వాళ్ళని మళ్ళీ కన్విన్స్ చేయగలుగుతున్నారు. వాళ్ళు ప్రభావం చేసే ఇది ఉన్నారు. కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్ ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ప్రపంచంలో సృష్టించిన వ్యవహారం కాదు. వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టారు. అవే ఇప్పటికి కంటిన్యూ అవుతున్నాయి. దానికి ఒక 10, 20, 30, 40 యాడ్ అయినాయి. ఇప్పుడు ₹2 కిలో బియ్యం కానీ, అసలు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టింది పెన్షన్. 82లో ఆయన స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ అన్ని దాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి, కంటిన్యూ అవుతా ఉన్నాయి. దానికి తోడు ఇంకొన్నిగా స్కీమ్స్ యాడ్ చేశారు. ఇప్పుడు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు పరిపాలించిన 2014-19 పీరియడ్ లో కూడా ఆయన పెన్షన్ 200 ఉన్న పెన్షన్ ని ₹1000 చేశారు, 1000 ఉన్న దాన్ని 2000 చేశారు. వెల్ఫేర్ స్కీమ్స్ ఈయన సొంతమని మాట్లాడుతున్నారు కదా, దాన్ని మాట్లాడుతున్నా 2000 చేశారు. చంద్రబాబు నాయుడు ఒక పార్టీకి పేటెంట్ తీసుకుంటా అంటే కుదరదు. చంద్రబాబు నాయుడు గారు పెంచిన 2000 3000 చేయడానికి 5 years పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. అది విడతలవాడిగా చేసి ఇప్పుడు 3000 చేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చే రాబోయే కూటమి ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో 3000 4000 చేస్తా ఉంటున్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ ఈ ఒక్క పార్టీ సొంతం కాదు. ఇది టీడీపీ అలయన్స్ కూడా ఇంతకంటే గొప్పగా పెడతా ఉంటుంది. దాంతో పాటు సూపర్ 6 ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఇక్కడ అలయన్స్ వచ్చేసరికి వెల్ఫేర్ స్కీమ్ తో పాటుగా డెవలప్మెంట్ చేస్తుంది. ఈ రెండు వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండు కళ్ళుగా ముందుకు వెళ్ళినప్పుడే ఏ పార్టీ అయినా సక్సెస్ అవుతుంది అనేది వాస్తవంగా మనం ఆలోచిస్తే యథార్థమైన అది విషయం. సో ఆ విషయంగా పరిశీలించినప్పుడు టీడీపీకి ఎంత మాత్రం తక్కువ కాదు ఈ వెల్ఫేర్ స్కీమ్స్. అలయన్స్ టీడీపీ జనసేన బీజేపీ అనేది గత ఎంతో కాలం ముందు నుంచి వీళ్ళు ఫోకస్ చేయగలిగారు. ప్రజల్లోకి ఓటు ట్రాన్స్ఫర్ ఇబ్బంది లేకుండా జరిగే పరిస్థితి ఉంది అలయన్స్ ఉండటం వల్ల. ఈ అలయన్స్ ఏర్పడటం కూడా కామన్ మోటో ఉంది, కామన్ గోల్ ఉంది. వైఎస్ఆర్ ఓటు చేయకూడదు, వ్యతిరేకత ఓటు అంత రావాలా, పార్టీ అది ఉండకూడదు, ఇది రావాలని కామన్ లక్ష్యంతో ముందుకెళ్లారు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అది ఎక్కడ కనిపించట్లేదు. అసలు ఎక్కడ కనుచూపు మేరలో ఆంధ్రప్రదేశ్ లో కనిపించట్లేదు. లా అండ్ ఆర్డర్ ఏముంది? ఆపోజిషన్ పార్టీ ఎవడు ఏం మాట్లాడితే వాడిని కిందకి తొక్కటం, జైల్లో పెట్టడం, కేసులు పెట్టడం, హింసించటం ప్రత్యక్షంగా ప్రతి నియోజకవర్గాల్లో మనం ఎవ్రీడే చూస్తున్న సంఘటన. ఈ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి దీంట్లో ఈ ఎం ఫ్యాక్టర్స్ లో ఎక్కువ వరకు అలియన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇంకోసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి మెయిన్ పాయింట్ అది కాదని అంటలా. ఇందులో మీరు రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పక్క రాష్ట్రమైన తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు కంపేర్ చేసుకుంటే జీడిపి తెలంగాణ ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. 3,12,000 తెలంగాణ జీడిపి ఉంటే ఆంధ్రప్రదేశ్ జీడిపి 2,20,000 ఉంది. ఓకే, పావర్టీ రేటు ఇక్కడ ఎంత ఉంది? ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎంత ఉంది? 21 ఉంది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 16 ఉంది. లిటరసీ రేటు 72.8 ఉంది తెలంగాణలో,
62.4 ఉంది ఆంధ్రప్రదేశ్లో. తర్వాత అన్నిటికంటే డెవలప్మెంట్ అనే ఒక్క మాట మాట్లాడితే దానికి ప్రామాణికత ఏం తీసుకోవాలా? పర్ క్యాపిటల్ ఇన్కమ్. రెండోది పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్. పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ తెలంగాణ రాష్ట్రంలో 2012 KWH ఉంది, ఆంధ్రప్రదేశ్లో 1378 ఉంది, 1378. ఈ ఒక్క పారామీటర్ తీసుకొని డెవలప్మెంట్ అయిందా లేదా అని సూచించడానికి ఒక పారామీటర్ చాలు. దీంతో పాటుగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ టోటల్ కంట్రీలో చూసుకున్నట్టయితే 27th ప్లేస్ ఉంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 21st ప్లేస్ ఉంది. సో ఇట్ సెల్ఫ్ ఆల్ ది స్టాటిస్టికల్ ఫిగర్స్ క్రిస్టల్ క్లియర్లీ ఇండికేట్స్ వేర్ డెవలప్మెంట్ హ్యాపెన్ బిట్వీన్ ద 2 తెలుగు స్టేట్స్. ఈ పక్క రాష్ట్రంతో పోల్చుకున్నప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇది ఒక్కటి సరిపోద్ది కదా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంగా వచ్చినప్పుడు. మనం యథార్థం కదా ఇది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ కీ పాయింట్స్ విషయం తీసుకుంటే అంటే వర్గాల వారీగా మహిళలైనా పురుషులైనా రూరల్ అర్బన్ పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ విషయం తీసుకుంటే అన్ని వర్గాల వాళ్ళు వైసీపీకే ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు, ఒక అర్బన్ ఓటింగ్ తప్ప. ఉమెన్ ఓటింగ్ విషయం తీసుకుంటే 52 వైసీపీ, 45 అలియన్స్, మేల్ ఓటింగ్ 48 వైసీపీ, 46.5 టీడీపీ, రూరల్ ఓటింగ్ విషయం తీసుకుంటే 50 వైఎస్ఆర్సీపీ, 46.5 టీడీపీ అలియన్స్, అర్బన్ ఓటింగ్ విషయం తీసుకుంటే 47.5 వైఎస్ఆర్సీపీ, 50 టీడీపీ అలియన్స్, పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ 49%, టీడీపీ అలియన్స్ లో 46%. నాకు తెలిసి పూర్ అండ్ వెరీ పూర్ వర్గాలు ఏమన్నా కొంత వైసీపీ సపోర్ట్ చేయొచ్చేమో కానీ రిమైనింగ్ ఆల్ ఇక్కడ మనం ఒక అంశాన్ని పరిశీలించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్లో ఇప్పుడు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేస్తుంది నా ఎస్సీలు, నా బీసీలు, నా బడుగు వర్గాలు, నా మైనారిటీ వర్గాలు, ఎప్పుడు మాట్లాడిన ఇదే సబ్జెక్ట్ కదా. ఇప్పుడు వాళ్ళు కూడా దూరం అయ్యే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎందుకంటే సొంత చెల్లెలు షర్మిల సపరేట్ పార్టీకి హెడ్ గా ఉన్నారు అక్కడ. ఆమెకి ఈ వర్గాలకు సంబంధించిన ఓట్లు అటు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో అంశం కూడా ఉంది. షర్మిల విషయం తీసుకొస్తే కుటుంబ రాజకీయాలు పెద్ద ఎత్తున అక్కడ నిలువుల కుటుంబం నుండి చీలికి వచ్చినటువంటి పరిస్థితి. షర్మిల కడప నుంచి పోటీ చేస్తుంది, అవినాష్ రెడ్డి కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తాడు. మరి అవినాష్ రెడ్డిని మార్చే అవకాశాలు ఉన్నాయి వివేక్ హత్య కేసు నేపథ్యంలో అనే వాదన కూడా వినిపిస్తుంది ప్రధానంగా. ఇప్పుడు ఒక చెల్లెలు కాదు, ఒక చెల్లెలు అగెనెస్ట్ అయింది, వేరే పార్టీని లీడ్ చేస్తుంది. ఈ బడుగు బలహీన మైనారిటీ వర్గ ఎస్టీ ఓటర్స్ ఏముందో ఆ సెగ్మెంట్ గండిపడే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షర్మిల రూపంలో. యాడింగ్ టు దిస్ ఇంకొక చెల్లెలు వచ్చింది, వాళ్ళ బాబాయిని చంపింది సునీతారెడ్డి గారు వచ్చేసి మా బాబాయిని చంపింది అన్నే ఆయన ఓటేయకుండా అని ప్రత్యక్షంగా రంగంలో దిగారు. మరి వీటన్నిటి ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పడతా ఉంటది. ఈ ఓటు పర్సంటేజ్ అనేది ఇట్లా ఉండదు. రెండోది పూర్లో కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అనుకోవచ్చు ఇది, ఎందుకంటే మళ్ళీ ఏమైనా ఈక్వేషన్ మారితే లేకుంటే ఇప్పుడున్న పరిస్థితి కూడా ఇది వాస్తవానికి దగ్గరగా లేదు. ఎందుకంటే ఈ సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ లో కూడా ఈ పర్సంటేజ్ కంటే కూడా ఇది ఎక్కువ ఉంది ఈ రోజున. టౌన్స్ లో కానీ అర్బన్ ఏరియాస్ లో కానీ యూత్ కానీ అసలు యూత్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అది ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపుతుంది. వాళ్ళ ప్రభావం పార్టీ మీద ఎక్కువ ఉంటుంది ఓటర్ పర్సంటేజ్. కొత్త ఓటర్లు కూడా ఎంప్లాయీస్ వీటన్నిటి మీద ప్రభావం మనం ఈ ఉమెన్ ఓటింగ్ మేల్ ఓటింగ్ కంటే కూడా ఈ పర్సంటేజ్ మనం రియలిస్టిక్ గా ఆలోచించినట్టయితే అలయన్స్ కి ఎక్కువ అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. సో ఇక్కడ ఇంకో అంశం ఏం చెప్తుంటే అన్యాచురల్ అలయన్స్ ఆఫ్ టీడీపీ, జనసేన అండ్ బీజేపీ, అన్సైంటిఫిక్ అండ్ బేస్లెస్ అలొకేషన్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ అమాంగ్ ద అలియన్స్ పార్ట్నర్ దట్ ఈస్ టీడీపీ అండ్ జనసేన బీజేపీ. ఇది ఒక రాజకీయ పార్టీ విమర్శలకు లేదంట. ఇది 100% రాజకీయ పార్టీలో పొలిటీషియన్స్ ఇచ్చిన స్టేట్మెంట్. అన్సైంటిఫిక్ బేస్లెస్ అలొకేషన్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిందా లేదా? ఈ ఒక అలయన్స్ లోనే జరిగిందా? ఆ పార్టీలో జరగలేదా? ఏ పార్టీలో జరగలేదు. ఈ బేస్లెస్ ఎలా చెప్పగలం? అది సీట్ అనేది కొన్ని బేస్ ఉంటుంది, కొంత బేస్ ఉంటుంది, సర్వే బేస్ కానీ కొంత ఇన్పుట్స్ తీసుకొని అన్ని బేస్ తో చేస్తారు. ఆ పార్టీ అని ఈ పార్టీ, గెలుపు గుర్రాలు కావాలి కదా, ఆ పార్టీ అని ఈ పార్టీ అయినా అంగబలం ఆర్థిక బలం అన్ని బలాలు చూసుకొని ఇప్పుడు ఇది ఒక పార్టీకి సంబంధించింది అయితే కేవలం ఈ అలయన్స్ కి ఇదే స్టేట్మెంట్ అదర్ పార్టీకి కూడా సంబంధం ఉంటది కదా. మరి ఇది కూడా సంబంధం కదా. ఒక పార్టీని ఎట్లా బ్లేమ్ చేస్తారు? ఇది 100% పొలిటికల్ బేస్లెస్ స్టేట్మెంట్ అని నేను అంటాను. అన్యాచురల్ అలయన్స్ అని ఎట్లా చెప్తారు? ఎక్కడ ఏది న్యాచురల్ అలయన్స్, ఏది అన్యాచురల్ అలయన్స్? హౌ కెన్ యూ డిఫైన్ ఇట్ ఈస్ అన్యాచురల్ అలయన్స్? అలయన్స్ అన్యాచురల్ అని ఎలా చెప్పగలరు? ఒక మోటోతో ఉన్నప్పుడు 4 పార్టీలు ఒకే మోటో ఒకే లక్ష్యం పెట్టుకున్నప్పుడు అది న్యాచురల్ అవుతుంది కానీ అన్యాచురల్ ఎక్కడ అవుతుంది? ఒకటి. రెండోది, ఇది ఫస్ట్ టైం భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో పెట్టుకున్న అలయన్స్ కాదు. గతంలో ఎన్నికల్లో 14లో పెట్టుకున్నారు కదా. మరి అది అన్యాచురల్ అని మాట్లాడటంలో అసలు బేస్ ఉందా అని అడుగుతున్నాను. అన్యాచురల్ కాదు అంటే అన్యాచురల్ అయి ఉంటే అప్పట్లో గెలిచిండేది కదా, గెలిచింది కదా. ఇప్పుడు అదే మరి ఇప్పుడు దీన్ని అన్యాచురల్ అనే పదం వాడటంలో ఇది బేస్లెస్. ఒకవేళ అట్లా హిట్ పేరు అనుకుంటే అప్పట్లో కొన్ని అంబిషన్స్ ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి నెగిటివ్ టాక్ ఏమైనా పబ్లిక్ లో ఉందా?
అట్లా లేదు, అట్లా అనటానికి లేదు. అప్పుడున్న రాజకీయ నేపథ్యం, పరిణామాలు, సిచ్యువేషన్స్ ఇప్పుడున్నది వేరు. కానీ ఈ యొక్క అలయన్స్ అనేది అన్యాచురల్ అనేది వర్డింగ్ అనేది పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఉంది. సో ఇప్పుడు మేజర్ అపోజిషన్ పార్టీస్ టీడీపీ అండ్ జనసేన ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఫోకస్ చేస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా ఫోకస్ చేస్తున్నారు. ఎక్కడ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఫోకస్ చేయట్లేదు. పోలవరం ఏమైందో ఫోకస్ చేస్తున్నారు, అమరావతి ఏమైందో ఫోకస్ చేస్తున్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైందో ఫోకస్ చేస్తున్నారు, రైల్వే జోన్ ఏమైందో ఫోకస్ చేస్తున్నారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమైందో ఫోకస్ చేస్తున్నారు, పట్టిసీమ గురించి ఎందుకు నెగ్లెక్ట్ చేశారో ఫోకస్ చేస్తున్నారు, పవర్ ఛార్జెస్ 5 years లో 8 times ఎందుకు పెంచారో పెంచాల్సి వచ్చిందో చెత్త పన్ను ఫోకస్ చేస్తున్నారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచింది ఫోకస్ చేస్తున్నారు, నిత్యావసర ధరలు పెంచింది ఫోకస్ చేస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ మిగతా రాష్ట్రాల కంటే 10 రూపాయలు లీటర్ ఎక్స్ట్రా ఉంది. ఇవన్నిటి మీద ఖచ్చితంగా వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఫోకస్ చేయకుండా ఎక్కడ ఉన్నారు? ఇవన్నీ ఫెయిల్యూర్స్ కాదా రూలింగ్ గవర్నమెంట్? సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పోలరైజేషన్, కూటమి పోలరైజేషన్, కౌంటర్ పోలరైజేషన్. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇందాక మీరు చెప్పినటువంటి పోలరైజేషన్, ఫీమేల్ ఓటింగ్, పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్, రూరల్ ఓటింగ్, వీళ్ళకి పోలరైజేషన్. ఇక్కడ తీసుకుంటే ఓసీ ఓటింగ్, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయిడ్ యూత్, అలయన్స్ ఆఫ్ టీడీపీ జనసేన, మేల్ ఓటింగ్, రిచ్ అండ్ మిడిల్ క్లాస్ ఓటింగ్, అర్బన్ ఓటింగ్. కరెక్ట్ గానే ఉంది. దీన్ని యాక్సెప్ట్ చేయాలి, రియలిస్టిక్. సో ఇక్కడ ఎమ్మెల్యే సీట్ల విషయం తీసుకుంటే శ్రీకాకుళంలో 10 ఎమ్మెల్యే సీట్లు టోటల్ సీట్స్ ఉంటే 5 వైఎస్ఆర్సీపీ, కూటమికి 4 కీన్ కంటెస్ట్ ఉండదు 1. విజయనగరం విషయం తీసుకుంటే 9లో 6 వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ, కూటమి, 1 కీన్ కంటెస్ట్. విశాఖపట్నంలో 15, ఇది అన్ని చదివేసి జిల్లాల వారీగా. విశాఖపట్నంలో 15కి 7 వైసీపీ, 7 కూటమి, 1 కీన్ కంటెస్టెంట్. ఈస్ట్ గోదావరిలో 19కి 8 వైసీపీ, 9 కూటమి, 2 కీన్ కంటెస్టెంట్. వెస్ట్ గోదావరిలో 15కి 7 వైఎస్ఆర్సీపీ, 7 కూటమి, 1 కీన్ కంటెస్టెంట్. కృష్ణాలో 16కి 8 వైసీపీ, 6 కూటమి, 2 కీన్ కంటెస్టెంట్. గుంటూరులో 17కి 8 వైఎస్ఆర్సీపీ, 7 కూటమి, 2 కీన్ కంటెస్టెంట్. ప్రకాశంలో 12కి 7 5గా ఉన్నాయి. నెల్లూరులో 10కి 4 4 2గా ఉన్నాయి. కడపలో 10కి 8 1 1గా ఉంది. కర్నూలు 14కి 10 3 1గా ఉంది. అనంతపూర్లో 14 9 4 1. అట్లాగే చిత్తూరులో 14కి 9 4 1. ఇక్కడ నేను ఓవరాల్ గా చదివిన తర్వాత ప్రధానంగా మాట్లాడితే రాయలసీమ జిల్లాల్లో టీడీపీ పట్టున్నటువంటి జిల్లాలు కర్నూలు అయినా, నెల్లూరు అయినా, కడప, ఈ 4 జిల్లాలు కొంత బాగా గట్టి పట్టున్నటువంటి జిల్లాలు. నెల్లూరులో మీకు చాలా వరకు లీడర్లు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే బాహాటంగా బయటకు వచ్చి విమర్శించి టీడీపీలో కండువాలు కప్పుకొని వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి అది ఆ పరిస్థితి ఒక నెల్లూరే కాదు, ఏ డిస్టిక్ లో చూసుకున్నా కూడా ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి. రెండోది, రాయలసీమ బేసిక్ గానే తెలుగుదేశానికి కంచుకోట. లాస్ట్ టైం ఓకే, వేరియస్ పొలిటికల్ రీజన్స్ వల్ల అటు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఈ రోజు సిచ్యువేషన్ ఇట్లా లేదు. రెండోది, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్స్ తెలుగుదేశం కంచుకోట. యాడింగ్ టు ద అడ్వాంటేజ్ ఏమైంది, పవన్ కళ్యాణ్ యాడ్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర కూడా ఈవెన్ శ్రీకాకుళంలో ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ చేసిన ఫైట్ మామూలు ఫైట్ కదా, మొత్తం బ్రహ్మరథం పడతారు. ఒక ఏరియా కాదు, ఓవరాల్ గా విజయనగరం చూసినా కూడా ఈ రోజు పరిస్థితి ఇట్లా లేదు. గోదావరి లేదు. ఇప్పుడు 10 సీట్లు వైసీపీ, 3 సీట్లు కర్నూలు అంటే ఇది అసలు నమ్మశక్యంగా ఉందా? అనంతపూర్ కూడా అంతే, సేమ్ 9. అనంతపూర్, కర్నూలు గత ఎన్నికల్లో క్లీన్ స్వీపులు చేసిన వెస్ట్ గోదావరి కానీ అనంతపూర్ కానీ కేవలం 1-2 సీట్లు అనంతపూర్లో, మిగతావన్నీ కూడా టీడీపీ క్లీన్ స్వీప్. ఇప్పుడు మళ్ళీ జనసేన దానికి యాడ్ అయిన అడ్వాంటేజ్, బీజేపీ కూడా యాడ్ అయిందని. ఇప్పుడు పరిస్థితి రియలిస్టిక్ గా ఆలోచించినట్టయితే ఈ వాస్తవానికి దూరంగా కనిపిస్తున్న ఫిగర్స్ లా కనిపిస్తుంది. దాన్ని విమర్శించడం కాదు కానీ శ్రీకాకుళంలో ఎడ్జ్ ఫర్ టీడీపీ, విజయనగరంలో ఎడ్జ్ ఫర్ వైసీపీ పార్లమెంట్. విశాఖపట్నం విషయం తీసుకుంటే విశాఖపట్నం కీన్ కంటెస్టెంట్ ఉంది, అనకాపల్లి కీన్ కంటెస్ట్ ఉంది, అరకు ఎడ్జ్ ఫర్ వైసీపీ. ఈస్ట్ గోదావరిలో కాకినాడ వైసీపీకి ఎడ్జ్ ఉంది, రాజమండ్రి అండ్ అమలాపురం టీడీపీకి ఎడ్జ్ ఉంది, నర్సాపురం కీన్ కంటెస్టెంట్, ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, విజయవాడ ఎడ్జ్ ఫర్ వైసీపీ, మచిలీపట్నం కీన్ కంటెస్టెంట్, గుంటూరు ఎడ్జ్ ఫర్ టీడీపీ, నర్సరావుపేట ఎడ్జ్ ఫర్ వైసీపీ, బాపట్ల ఎడ్జ్ ఫర్ వైసీపీ, ఒంగోలు ఎడ్జ్ ఫర్ వైసీపీ, నెల్లూరు కీన్ కంటెస్టెంట్. ఇక మొత్తం చిత్తూరు, తిరుపతి, అనంతపూర్, హిందూపూర్, కడప, రాజంపేట, కర్నూలు, నంద్యాల, మొత్తం 6 నియోజకవర్గాలు, దాదాపుగా 7 పార్లమెంట్ ఆల్మోస్ట్ మరి ముఖ్యంగా రాయలసీమ రీజియన్ కి సంబంధించిన స్పెక్యులేషన్ అనుకోవాలా లేకుంటే డైవర్షన్ అనుకోవాలా? వీళ్ళు నాకు తెలిసి కడప, రాజంపేట ఇవన్నీ గతంలో జరిగిన ఓటింగ్ ఈ ప్రాంతంలో ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా అదే పరిస్థితి భావంలో వీళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్ రాయలసీమలో ఈ మాదిరి లేదు, ఇంత ముందులాగా లేదు పరిస్థితి. ఇప్పుడు చిత్తూరు కానీ తిరుపతి కానీ ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ ఎలా అవుతుంది? ఇప్పుడు పరిస్థితి లేదు అట్లా. అనంతపూర్ అనేది ఇప్పుడు తెలుగు, హిందూపూర్
అనంతపూర్ మొన్నటిదాకా పనిచేసినటువంటి మాజీ మంత్రి మాలగొండ శంకరరావుకి అనంతపూర్ ఎంపీ టికెట్ ఇచ్చారు. అసలు ఆయన గ్రౌండే కొత్త. ఒక్క అసెంబ్లీ చేసిన ఆయన మొత్తం పార్లమెంట్ అంతా ఎట్లా, పైగా ఆ పార్లమెంట్ కూడా కాదు, ఆయన పెనగొండ హిందూపూర్ కాన్స్టిట్యూన్సీ, హిందూపూర్ పార్లమెంట్ తీసుకొచ్చి అనంతపూర్ పార్లమెంట్ కి ఇచ్చారు. పబ్లిక్ ఎట్లా ఓన్ చేసుకుంటారు ఆయన్ని? ఈవెన్ ఇంత ముందు మీరు వెళ్ళినప్పుడు కూడా మన ఈవెన్ నర్సరావుపేట అన్నారు, ఎడ్జ్ పర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. నర్సరావుపేటకి ఎంపీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు, అది ఎడ్జ్ పర్ వైఎస్ఆర్ ఎట్లా అవుతుంది, బాపట్లకి ఎట్లా అవుతుంది, ఓకే గుంటూరు అఫ్ కోర్స్. సరే, ఇప్పుడు ఈ సర్వే పక్కకు పెడితే తాజాగా విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు విపరీతంగా ట్రోల్ అవుతుంది. తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, గతంలో ఎంపీలుగా మమ్మల్ని గెలిపించారు, మీరు ఏం చేశారని ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్ ఆయన సమాధానం లేదు. ఈసారి మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ పోటీ చేస్తామని అన్నాడు. 2022 గెలిపించారు కదా, మీరు ఏం చేశారంటే సమాధానం లేదు. ఇప్పుడు దానికంటే ముందు ప్రజలు అడుగుతుంది ఏంటంటే, గతంలో ఎలక్షన్ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన అంశం ఏంది, ప్రత్యేక హోదా కదే కదా. నాకు ఎంపీలను ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఆంధ్రప్రదేశ్ అన్నారు, ఇచ్చారు, తెచ్చారా? ఇది ప్రజలు ఆలోచించరా? మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి ఎందుకు ఇస్తారు నీకు? ఫ్యాక్ట్ ఎక్కడ ఉందా? ఎక్కడ ఉంది మరి? ఇప్పుడు ప్రత్యేక హోదాని వాస్తవం చనిపోయినటువంటి సిచ్యువేషన్ తీసుకు బొందబెట్టినట్టే లాస్ట్ టైం ఆస్పిరేషన్ లేదు ఎక్కడ కూడా. మరి లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చిన ప్రధానమైన ఫోకస్ నాకు ఎంపీలను ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తా అని ప్రచారం చేశారు. అది ఫెయిల్యూరే కదా, అటర్ ఫెయిల్యూర్ కదా. ఇప్పుడు మళ్ళీ ఎంపీ సీట్లు ఏం చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారు చెప్పండి? విశాఖ ఉక్కు ఏమైంది? ఏం సాధించాం మనం? పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వంలో 72% పూర్తయితే ఈ రోజు 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అది 75% పూర్తయింది. పట్టిసీమ ఏమైంది? అమరావతి ఏమైంది? రైల్వే జోన్, రైల్వే వ్యాగన్ ఏమైంది? 3 క్యాపిటల్స్ ఏమైనాయి? కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? అంటే ఏది ప్రామిసులు చేశారో ఏమైనాయి అవన్నీ ఏం చూసి నేను ఎంపీకి మళ్ళీ నీకు 22-25 ఇవ్వాలనేది ఓటర్ మనోగతం ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఓటర్స్ ఎడ్యుకేటెడ్ అయ్యారు, ఏదో చెప్తే నమ్మే స్థాయి కాదు ఇక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రకారం, ఇప్పుడు ఇందాక మీకు సర్వే రిపోర్ట్ చూపించిన ఆ సర్వే ప్రకారం అనాలిసిస్ చేసినాం. సో ఎందుకు అంటే ఇట్లాంటి సర్వేల వల్ల వాస్తవానికి ప్రజలు ఏమన్నా కొంత టిల్ట్ అవుతారా, లేదంటే ప్రజలు వాళ్ళ ఓన్ గా ఆలోచించే అవకాశాలు ఉంటాయి? దీన్ని ఏమంటానంటే నేను మైండ్ గేమ్ అంటాను. ఎన్నికల వ్యూహంలో భాగంగా మైండ్ గేమ్లో భాగంగానే పెయిడ్ సర్వీస్, మైండ్ గేమ్లో భాగంగానే దీనికి సంబంధించిన సినిమాలు ఆ టయానికి రిలీజ్ చేయటం ఇవాళ అన్ని పార్టీలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ పొలిటికల్ మైండ్ గేమ్ టు అట్రాక్ట్ ద ఓటర్స్. దాన్ని ప్రభావం చూపేంత స్థాయిలో ఓటర్స్ లేరు, ఓటర్స్ ఎడ్యుకేటెడ్ అయ్యారు. నువ్వు సర్వేలు చూపించినంత నమ్మే పరిస్థితి లేదు. మీరు ఈ సర్వే చూపించారు, నిన్న హెరాల్డ్ సర్వే వచ్చింది, ఈరోజు ఐబీ ఇంకో సర్వే వచ్చింది. ఒక్కొక్క సర్వే ఒక్కొక్క విధంగా చెప్తా ఉంది. ఏదేమైనా వాస్తవకత చూసినట్టయితే, సో ప్రస్తుతం ఈ సర్వే రిపోర్ట్ ఇచ్చినటువంటి మూర్తి గారు, ఆత్మసాక్షి గ్రూప్ కు సంబంధించినటువంటి మూర్తి గారు కూడా సఫాలిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ మూర్తి గారు, అసలు ఈ మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తుంటే కొంత వాస్తవానికి దూరంగా భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల మూడంతా కూటమికి కొంత ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి చూస్తే మీరేమో వైఎస్ఆర్సీపీకి దాదాపుగా 96 నుంచి 106 సీట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏంటి, ప్రజల మూడు ఆ విధంగా ఉందా, మీ మూడు ఆ విధంగా ఉందా? ప్రజల మూడు ఆ విధంగా లేదు సార్, ఇదంతా మీడియా క్రియేషన్. మనకి వెళ్ళినప్పుడు ఇక్కడ వైసీపీకి ఏమవుతుందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ ఉమెన్ ఓటింగ్ చాలా ఎక్కువ ఉంది. టీడీపీకి వచ్చేది అర్బన్ ఓటింగ్ ఉంది, తర్వాత కొన్ని అప్పర్ సెక్షన్స్ లో ఉంది. కానీ బట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం ఏం పెద్ద ఓటింగ్ లేదు. తర్వాత ఈ ఎలియన్స్ అనేది మోస్ట్ అన్యాచురల్ ఎలియన్స్ అని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు. తర్వాత ఈ మూడు పార్టీల మధ్య సీట్ల డిస్ట్రిబ్యూషన్ చూస్తే మోస్ట్ అన్సైంటిఫిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్. కాదు, ఇవన్నీ పొలిటికల్ ఈక్వేషన్స్ కదా. నెక్స్ట్ మీకు ప్రజలలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేకపోతుంది. ఐ విల్ కమ్ టు ద పాయింట్. యాక్చువల్గా ఏంటంటే మనం పబ్లిక్ లోకి ప్రతిపక్షం ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు జగన్ కి ఏం చెప్తున్నారు, అమ్మఒడి ఇద్దరికి ఒకరికి ఇస్తే శ్రీలంక అయిపోతుంది, దాని నాశనం అయిపోతుంది అంటున్నారు. ఇప్పుడు మేము ముగ్గురికి ఇస్తామంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు అమెరికా అయిపోతుంది, అట్లయితే ఇండియా, ఆంధ్రప్రదేశ్. మనం చెప్పేదానికి కొంత క్రెడిబిలిటీ ఉండాలి. తర్వాత జగన్ కిను చంద్రబాబు నాయుడుకి ఉన్న క్వశ్చన్ లో మేము తీసుకున్న క్వశ్చన్ ఏంటంటే ఎవరు హామీలు నమ్ముతారని ఒక క్వశ్చన్ తీసుకున్నాం. మనం తీసుకున్నప్పుడు జగన్ ఇచ్చిన హామీలు నమ్ముతాం తప్ప చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నమ్మమని చెప్పి మనకు రిప్లై వచ్చింది పబ్లిక్ నుంచి.
అది పబ్లిక్, మన పర్సెప్షన్ కాదు, పబ్లిక్ పర్సెప్షన్ అది. తర్వాత ఒకటి జగన్ అనేవాడు ఏం చేశాడంటే సీట్ల డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఎక్కడ మార్చాలో అక్కడ మార్చాడు. స్లోగా 20 మంది 10 మందిని మార్చి వాళ్ళ మైండ్ సెట్ అంతా రెడీ చేసి ఒకేసారి సీట్స్ అనౌన్స్ చేశాడు. కానీ ఈ కూటమిలోకి వచ్చిన తర్వాత చాలా మంది రెబల్స్ ఎక్కడ చూస్తే అక్కడ నెగ్గే సీట్లు, ఒక సైంటిఫిక్ అప్రోచ్ లో సీట్లు డిస్ట్రిబ్యూట్ కాలేదు. రెండు, పబ్లిక్ లో ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్, ఒక మొమెంటమ్ మనం క్రియేట్ చేయగలిగి ఉండాలి ప్రతిపక్షం. ఇప్పుడు మీరు పొత్తు పెట్టుకున్నారంటే జగన్ ఓడించడానికి. మీరు వస్తే అధికారంలోకి ఏం చేస్తారని పబ్లిక్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. అది జరగలేదు. తర్వాత బెనిఫిషియరీస్ అనే వాళ్ళు ఆల్మోస్ట్ 90% అది ఓటింగ్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ. ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని కూడా రిపోర్ట్స్ లో ఉన్నాయి. కాదు మూర్తి గారు, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా రిపోర్ట్ లో ఉంది. కానీ నా డౌట్ ఏంటంటే, ఈ పాయింట్స్ అన్ని చదివి వినిపించా, కానీ నా డౌట్ ఏంటంటే ప్రధానంగా ఏదైతే మీరు ఇప్పుడు చెప్తున్నారో అన్సైంటిఫిక్ అని, ఆ అన్సైంటిఫిక్ అని ఎట్లా కన్క్లూడ్ చేస్తున్నారు అని ఒక పాయింట్. ఎందుకంటే గతంలో 2014 లో హిట్ పేరు అయింది కదా, అదే కూటమి హిట్ పేరు కదా. అది చెప్తా. 2014 లో క్లిక్ అవడానికి కారణం ఏంటంటే అప్పుడే ఆంధ్రప్రదేశ్ విడిపోవడం, ఒక అనుభవకీయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం, పవన్ కళ్యాణ్ అప్పుడు ఇంకా రాజకీయంగా ఎక్కడ పోటీ చేయకపోవడం వల్ల క్లీన్ ఇమేజ్ ఉంది. మరి ఇప్పుడు ఆ పాయింట్ కి వస్తే, మరి గతంలో జరిగిన డెవలప్మెంట్ ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ కూడా కొంత బేరీ చేసుకుని కంపేర్ చేసుకునే అవకాశాలు ఉండవా? ఉంటాయి. అభివృద్ధి అంటే ఏమిటి? ఏంటి అమరావతి డెవలప్ చేయడం అభివృద్ధి అని అడుగుతున్నారు జనం. ఇప్పుడు రాజధాని ఇష్యూ ఉంది. రాజధాని అనేది నాట్ ఎట్ ఆల్ క్వశ్చన్ ఎలక్షన్. ఎవరికి దానివల్ల బెనిఫిట్ లేదు. గ్రామ అభివృద్ధి చూస్తున్నారు. ఇప్పుడు గ్రామాల్లో మీకు వాలంటరీ వ్యవస్థ కంట గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది ఇట్స్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ ఎక్సలెంట్ కాన్సెప్ట్. అదొక అడ్వాంటేజ్ ఉంది. తర్వాత రెండు, మీకు తెలంగాణకి ఇక్కడికి తీసుకున్నప్పుడు అక్కడ డబుల్ బెడ్రూమ్ హౌస్లు, దళిత బంధువులు, ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యేవారు. ఇక్కడ మీకు ఏ స్కీమ్ లో కూడా ఎమ్మెల్యే ఇంటర్ఫీర్ అవ్వడానికి కూడా లేదు. డైరెక్ట్ గా బెనిఫిషియరీ వెళ్ళిపోతుంది ఇఫ్ హీ ఈజ్ ఎలిజిబుల్. సో ఇక్కడ మీరు ఇంకో చిన్న ఇంటరప్షన్ ఉంది. మీరు ఏదైతే 60 సీట్లు లేకుంటే జగన్ గారు మార్చారని మీరు చెప్తున్నారో అవి మరీ వాస్తవానికి దూరంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనంతపూర్ పార్లమెంట్ తీసుకుందాం, అది వైఎస్ఆర్సీపీకి ఎడ్జని ఇచ్చారు, సరే ఉందే అనుకుందాం. అక్కడ తాజాగా తీసుకుంటే పెనగొండ ఎమ్మెల్యేగా ప్రెసిడెంట్ మాజీ మంత్రి తీసుకొచ్చి అనంతపూర్ పార్లమెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయనకు వాస్తవానికి గ్రౌండ్ లేదు, అక్కడ గ్రౌండ్ లేదు. 3 నెలల ముందు, 2 నెలల ముందు మార్చారు. ఆయన ఎట్లా ఏ దిశగా పార్లమెంట్ ఓటేస్తారు? ఆయనకి మరొకటి ప్రత్యేక హోదా అంశం ఎక్కడ రిపోర్ట్ లో ఎక్కడ ప్రస్తావించాలో, అసలు వాస్తవానికి కూడా వైసీపీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి అసలు మాట్లాడడం మర్చిపోయారు. దాన్ని ఎట్లా? ఒక విషయం చెప్తా. ఒక విషయం, ప్రత్యేక హోదా అనేది ప్రతిపక్షం అధికార పక్షం ఎలక్షన్ ఎక్కడ టచ్ చేయట్లేదు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షలు చేసి ఏదైతే బీజేపీతో డిఫర్ ఈ రోజు బీజేపీతో చేసి పెట్టుకున్నాడు. జగన్ వచ్చిన తర్వాత నేను మెడల నుంచి తెస్తా అన్న మనిషి కూడా కాముగా కూర్చున్నాడు. సో ఆ ఇష్యూని బోత్ ది పార్టీస్ పబ్లిక్ అదే అంటున్నా. మొత్తం ప్రత్యేక హోదాని పక్కదారి పట్టించి బొంద పెట్టినటువంటి పరిస్థితి కదా ఇవాళ. అంటే ఇప్పుడు అట్లాంటి టైంలో కాదు సహజంగా కూడా అధికార పార్టీ మీద కొంత ఫోకస్ ఉంటుంది. వాళ్ళు మెడల్ ఉంచుతామన్నారు, 22 పార్లమెంట్లు వచ్చినాయి. మరి ఎవరు మెడల్ ఉంచారు, ఎవరు మెడల్ ఉంచుకున్నారని కూడా పబ్లిక్ ఆలోచిస్తారు కదా ఇవాళ. ఆలోచిస్తారు, కరెక్ట్ గా ఆలోచిస్తారు. అట్లాంటప్పుడు అన్ని సీట్లు ఎట్లా వస్తాయి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్స్ ఇవాళ? సరే అసెంబ్లీ ఉందనుకుందాం, అసెంబ్లీలో సీఎం సంక్షేమ పథకాలు 3 ఉంది అనుకుందాం. దెన్ వాట్ అబౌట్ పార్లమెంట్స్ కదా, అన్ని ఎట్లా వస్తాయి కదా? అంటే మీరు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ లో డిఫర్ అయి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. అవును, నాకు కరెక్టే మీరు మాట్లాడమని నేను చెప్తాను. నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని అదే ఇన్వైట్ చేస్తాను కూడా. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పబ్లిక్ లో ఆ పర్సెప్షన్, ఆ మొమెంటమ్ లేదు పార్టీకి, తెలుగుదేశానికి. యాక్చువల్ గా ఫిబ్రవరి నెలలో, లాస్ట్ టైం ఫిబ్రవరి నెలలో 95 సీట్స్ టీడీపీ ఇచ్చాం మనము, 5 సీట్లు జనసేనకి ఇచ్చాం, టోటల్ 100 ఇచ్చాం లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో. తర్వాత అది ఇంకా సెప్టెంబర్ కి వచ్చేది డౌన్ అయింది, ఇప్పుడు ఇంకా డౌన్ అయింది. దానికి కారణం అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కాపుల్ కమ్యూనిటీ అంతా కూడా ఏకంగా యూనిటీలో ఓట్ ట్రాన్స్ఫర్ కావట్లేదు ఎక్కడ సర్వే చేసినా సరే. ఇంతకుముందు లాస్ట్ 4-5 months బ్యాక్ అంతా కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ చాలా బాగుంది పబ్లిక్ లో, కానీ ఈ రోజు ఆ ఇమేజ్ లేదు. సార్ 20 ఆత్మగౌరవమైన సీట్లు తీసుకుంటాను, నేను సీఎం అవుతాను, నేను గౌరవంగా బతుకుతానని చెప్పిన మనిషి 24 సీట్ల నుంచి 21 సీట్కి ఎట్లా ఒప్పుకుంటారు? ఇవన్నీ కూడా పబ్లిక్ అడుగుతున్నారు. 21 సీట్లలో మళ్ళీ 10 సీట్లు ఎవరు పోటీ చేస్తున్నారు? వేరే పార్టీ నుంచి తీసుకొచ్చిన వాళ్ళే పోటీ చేస్తున్నారు మీకు. తర్వాత ఈ కాపుల్లో కూడా ఒక యూనిటీ అనేది లేకుండా పోయింది సార్. ఎప్పుడు కాపు ఓటు బేస్ చేసుకొని ఈస్ట్ వెస్ట్ సహజంగా 1-2 కమ్యూనిటీలు యూనిటీ ఉండదులేండి.
ఒకటి రెండు కమ్యూనిటీ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి మీరు, బీసీ ఓటింగ్ తీసుకున్నట్టయితే లా ఎప్పుడు కూడా బీసీ అంటే టీడీపీ అంటే బీసీ. చూద్దాం, అంటే కాదు సార్, ఇక మీరు ఇచ్చినట్టుగా వారు వన్ సైడ్ ఉండదేమో నేను అనుకుంటున్నా, 50-50 టైట్ కంటెస్ట్ ఉంటుందేమో అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుంది. అట్లా ఉండదు, జస్ట్ హెచ్ తోటి జగన్ బయటపడతాడు. 95 అయితే గ్యారంటీ 96. చూద్దాం, కేవలం వస్తే 2-3 సీట్లు ఈక్వేషన్స్ ఇంకా 1 month ఉంది కాబట్టి ఎటన్నా మారచ్చేమో. ఇంకా 1 month ఉంది. ఇప్పుడు అన్డిసైడెడ్ ఓటర్ ఉన్నారు 2%, ఓట్ షేర్ డిఫరెన్స్ కూడా 2% ఉంది. ఆ 2% ఎటు మారితే అటు విన్నింగ్ అవుతారు, అది మనం చెప్పలేము. అది 6వ తారీఖు ఉన్న రిపోర్ట్ మాత్రమే. ఓకే చూద్దాం. థ్యాంక్ యూ మూర్తి గారు, మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు, మీ ఒపీనియన్ షేర్ చేసినందుకు. సో ఇది ఇక్కడ కొన్ని అంశాలు నేను విభేదిస్తా. ఒకటి, అన్యాచురల్ అలయన్స్ అనేది రాంగ్ స్టేట్మెంట్. 2, అన్సైంటిఫిక్ అలొకేషన్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. 3వది, టీడీపీ జనసేన అలయన్స్ ని విమర్శించడం, వాళ్ళు ఆకట్టుకోలేకపోతున్నారు, నమ్మకం కోల్పోయింది అనేది కరెక్ట్ కాదు. కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయబోతున్నారు, అది కరెక్ట్ కాదు. 4వది ఏమంటున్నారంటే 21 సీట్కి పరిమితం అయ్యారు జనసేనకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. వాస్తవం చూసినట్టయితే ఆయనకి లాస్ట్ ఇయర్ ఎలక్షన్ లో ఎంత పర్సెంటేజ్ ఓటు వచ్చింది, నంబర్ 1. నంబర్ 2, 21 సీట్లు అనేది కూడా 15% ఆఫ్ ద టోటల్ అసెంబ్లీ సీట్స్. అది అంతకంటే ఎక్కువ ఎలా ఇస్తారు? అది జస్టిఫైడ్ కదా, దాన్ని తప్పుపట్టే అంశం ఏముంది ఇందులో? 3వది, కుల పార్టీలు, కుల పెద్దలు చెప్పినట్టు కులం మొత్తం గంపకొత్తగా ఓట్లు ఎవరికి ఏ కులం వేయదు, అది అట్లా బేస్ అవటానికి లేదు. ఇవన్నీ మనం పరిగణలోకి, వాస్తవాన్ని పరిగణలోకి తీసుకొని అసెస్మెంట్ అనాలిసిస్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ, ఇది థ్యాంక్ యూ రవీంద్ర బాబు. ఇది తాజాగా ఏపీలో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు. అనేక సర్వేలు వస్తున్నప్పటికీ కూడా ఒక్కో సర్వేలో ఒక అంశంగా, ఒక్కో సీట్లో ఒక రకంగా వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతంగా అయితే మాత్రం ఏపీ 3 అంత ఆషామాషిగా అంచనా వేసే పరిస్థితి లేదు. ఒక్కొక్క సెగ్మెంట్ ఒక్కో రకంగా ఒక్కొక్కరికి టిల్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కూటమికి కొంత ఎడ్జ్ ఉందా, వైసీపీకి ఎడ్జ్ ఉందా అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు షేర్ చేయండి. మరోవైపు బయట ఉన్నటువంటి ప్రచారం చూసుకుంటే కొంత 50-50 ఛాన్సెస్ గానే కనిపిస్తుంది. ఎవరికి వార్ వన్ సైడ్ గా లేదనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. కానీ యాంటీ ఓట్, యాంటీ గవర్నమెంట్ ఓట్, యాంటీ ఇన్కమ్ బస్ అయితే మాత్రం చాలా ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. అనేక ఫ్యాక్టర్స్ దానికి, ఇందాక బాబు గారు చెప్పినట్టుగా చాలా ఫ్యాక్టర్స్ దానికి కొంత బేస్ చేసుకొని కొంత ఇవాళ యాంటీ ఇన్కమ్ బస్ అయితే మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ లో జనరేట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇంకొకటి యాడింగ్ టు ది కన్క్లూజన్ నేనేమంటున్నా అంటే, గతంలో తెలంగాణ ఎలక్షన్ కి 10 రోజుల ముందు మనం ఇదే స్టూడియోలో మీకు అనాలిసిస్ చేసుకున్నాం. ఆ రోజు నేను స్పష్టంగా చెప్పాను కాంగ్రెస్ 62 +or-2 వస్తాయని 10 రోజుల ముందు. ఈ అసెస్మెంట్ అనేది, అనాలిసిస్ అనేది నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా, ప్రొఫెషనల్ గా ఉంటే బాగుంటది, కానీ వన్ సైడ్ ఉండకుండా రియలిస్టిక్ గా చెప్పుకుంటే బాగుంటది. అప్పుడు మనం చెప్పింది ఆ రోజు తెలంగాణలో జరిగింది. సో మనం ఏపీలో కూడా రియలిస్టిక్ అనాలిసిస్ చేస్తున్నాం తప్ప వేరే కాదనేది నా ఉద్దేశం. ఓకే, సో ఇది ఏపీకి సంబంధించినటువంటి కింగ్ ఆఫ్ ఏపీ, మూడ్ ఆఫ్ ఏపీ, ఇవాళ ప్రజెంట్ పరిస్థితి అయితే ఎట్లా ఉందనేది అంచనా వేసినటువంటి పరిస్థితి. చూద్దాం, ఒకసారి ఇంకా 4 రోజుల సమయం ఉంది. ఎన్నికల్లో అనేక ఈక్వేషన్లు మారుతుంటాయి, చాలా ప్రభావితం కల్పించే అంశాలు కూడా చాలా వరకు ఉంటాయి. కాబట్టి చూద్దాం ఏం జరగబోతున్నది. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. మరోవైపు మీ అభిప్రాయాలు, రాజకీయ అభిప్రాయాలు, మీ నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఏ ఫ్యాక్టర్స్ దానికి గెలుపుకు దోహదపడుతున్నాయో మీ అభిప్రాయాలు చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.